నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదివంలో ఎస్ఈఐఎల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రజలకు ఉచిత వైద్యంతో పాటు మెడికల్ టెస్టులు, మందులు ఉచితంగా లభించునని తెలిపారు. హాస్పిటల్ నిర్మాణానికి మొదటి దశలో 20 కోట్లు ఖర్చు పెడుతున్న ఎస్ఈఐఎల్ కంపెనీ జెన్కో రోడ్డు కొడలిలో ఎస్ఈఐఎల్ కంపెనీ సీఈఓ జన్మజయ మహాపాత్ర, రఘురామ్ తదితరులతో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కింద పెడతారు మా కట్టం బస్సు కానీ ఈ యొక్క భూమి పూజలో కీలకమైన ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో కీలకమైన కొంత వారు మన సునీల్ గుప్తా గారు కొంచెం ముందరకు పోతుందిగా ప్రార్థిస్తున్నాము. పెయింట్ కొట్టారు పెయింట్ కొట్టారు సరే గింబల్ కంటే ముందు చేతులు వెనకరామా అదేవిధంగా మన సీఈఓ జన్మజయ మహాపాత్ర గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. దయచేసి తెలుగుదేశం కార్యకర్తలు ఆ జోష్ కల్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఓం నచ్చం భవామి సంతృప్తే ఓం శాంతి 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 సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రాక్షముద్రవిష్ణు ఓవత్వాచ్య నిత్యశాంతం పురుషే దీర్ఘాయుష్మాన్ భవ ఆయురారోగ్య ఐశ్వర్య బుద్ధిరస్తు సర్వత్రా సర్వకార్యేషు దిగ్విజయ ప్రాప్తి సిద్ధిరస్తు. సార్ మా వైపు ఇట్లా చూడండి. నెల్లూరు రాబోయే రోజుల్లో కావాల్సింది అనుకుంటూ మొట్టమొదట మా సీఈఓ జన్మజయ ప్రార్థిస్తున్నాను. రమేష్ గారిని సెంటర్లో హార్ట్ ఆఫ్ ద మండలం మంచి సెంటర్ 3-4 మండలాలకి ఇటు తోటపల్లిగూడూరు, అటు ఈస్టర్న్ సైడ్ ఆఫ్ తూర్పు భాగాన ఉండే వెంకటాచలం, తూర్పు భాగాన ఉండే నెల్లూరు రూరల్ మండలం, ముత్తుకూరు మండలం 4 మండలాలకు ఉపయోగపడే ఒక హాస్పిటల్ ఇక్కడ కట్టేదానికి 1 ఎకరా 82 సెంట్లు 1 ఎకరా 87 సెంట్లు మంచి సెంటర్లో స్థలం దొరికింది. ఇప్పుడు దాదాపు ఒక 20 కోట్లు ఇమీడియట్ గా ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు.
దాన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. మొదట 20 పడకల ఆసుపత్రి 30 చేసి 40 చేసి 50 పడకల వరకు వాళ్ళ ప్లాన్ ఉంది, ఫ్యూచర్ ప్లాన్. దాంతోపాటు ఈ రోడ్డుకి అవతలుండే 18 సెంట్లలో నర్సింగ్ ట్రైనింగ్ కాలేజ్ పెట్టేదానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. ఇక్కడ ఏంటంటే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ దగ్గర నుంచి మందుల వరకు టెస్ట్లు వరకు ఫ్రీగా, పరీక్షలు కూడా ఫ్రీగా చేసి పంపించేదానికి పేదోళ్ళకి వాళ్ళు సిద్ధపడ్డారు అందరికీ. అది ఒక పెద్ద వరం ఈ ప్రాంతానికి. ఎందుకంటే ఇక్కడ అనేక ఫ్యాక్టరీలు, ఒక పక్కన కృష్ణపట్నం పోర్ట్ దగ్గర నుంచి జెన్కో దగ్గర నుంచి సీల్ జనరేషన్ కంపెనీల దగ్గర నుంచి ఇవన్నీ పవర్ జనరేషన్ కంపెనీస్, వాటిల్లో పనిచేసేవాళ్ళు, పామ్ ఆయిల్ కంపెనీల్లో పనిచేసేవాళ్ళు, ఈ పవర్ ప్లాంట్స్ లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరి కార్మికులు కూడా వేలాది మంది ఉండేది ఈ మండలం. అందుకని ఇక్కడ ఈ హాస్పిటల్ రావటం వీళ్ళందరికీ ఒక పెద్ద వరంగా తయారైంది. సిఎల్ కంపెనీ ఇప్పటికే 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వెంకటాచలం అండ్ పొదలకూరులో దాదాపు 1,10,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఒక 4 కోట్ల రూపాయలు పిహెచ్సికి ప్రపోజల్ పెట్టారు. అవి కాకుండా ట్రైసైకిల్స్ ఒక 98 తొందరలో ఇచ్చేదానికి, ఒక 42 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఆల్రెడీ 14 పెట్టారు, ఇంకొక 42 మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేసేసినారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గిరిజనవాడ అక్కడ 280 కుటుంబాలు మల్లికార్జునపురంలో అక్కడ కూడా అడాప్ట్ చేసుకున్నారని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తున్నా. ఒక 1870 బైసికిల్స్, సైకిళ్ళు గర్ల్స్కి 8th క్లాస్ 9th క్లాస్ చదివే ఆడబిడ్డలకి ఒక 1870 సైకిల్స్ 90 లక్షలు ఖర్చు పెట్టి కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డారు. ఈరోజు ఇక్కడ 20 కోట్లు పెట్టి హాస్పిటల్ నిర్మాణం చేయటం నిజంగా ఈ ప్రాంత ప్రజలకి ఒక వరం లాంటిది అని చెప్పేసి. అంటే పేదోళ్లే పోయేది, కొరవాళ్ళు డబ్బులు ఉండే వాళ్ళంతా కార్పొరేట్ హాస్పిటల్స్ పోతారు. పేద బిడ్డలకి ఈ ప్రాంతం ఒక మంచి సెంటర్లో ఒక మంచి హాస్పిటల్, సిఎల్ కంపెనీ ముందుకు వచ్చి మహాపాత్ర గారు ఇవన్నీ చూసేసి ఇమ్మీడియట్ గా అప్రూవ్ చేయటం అనేది మేమందరం రుణపడి ఉన్నామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. అట్నే కృష్ణపట్నం అదానీ పోర్టు కూడా మాక్సిమం సిఎస్ఆర్ ఫండ్స్ కింద, అంతకుముందు ఇప్పుడు ఈ 1.5 years నేను మళ్ళీ తిరిగి ఎలక్ట్ అయిన తర్వాతనే ఈ 2 కంపెనీలు ధారాళంగా సిఎస్ఆర్ కింద ముందుకు వచ్చాయి. పామ్ ఆయిల్ కంపెనీస్ కూడా వాళ్ళ గిరిజన కాలనీస్ ఒక్కో కాలనీ అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళందరికీ పేద ప్రజలందరూ మేమంతా కూడా రుణపడి ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. Very big step that ACIL is taking. We have been doing a lot of CSR activities, as the Honorable MLA said, but this is one very aspirational and a project which will help the local communities in 3 to 4 mandals. The rural people will be greatly benefited by this hospital, which will provide modern healthcare facilities to all the people, all pathological care, all expert advice, medical consultation. It will be provided. It will go in a long way to provide good medical facilities to the local people, thanks to the Honorable MLA, to the local administration, that this land was made available to ACIL free of charge at such a strategic location. We are lead, it will show way that corporates are really concerned about the people around them, and we hope that this hospital will be a great path changer for all the people who live here. Thank you.